దీవెనకరమైన క్రొత్త సంవత్సరం. ఇది మంచి సంవత్సరం. ముందేం జరగబోతుందోనని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం, ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలం త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టల్లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? దేవుని కృప నిండిన వాగ్దానం ఇది. ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంతా చదునుగానూ ఉండదు, అంతా పల్లంగానూ ఉండదు. జీవితము చదునుగా, ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపచేస్తాయి. మన జీవితాల్లోనూ అంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళూని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాం. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సనుక్కుంటాము. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. అరణ్యములో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన, తలవంచని, అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాం. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకం ఉంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఇది మంచి సంవత్సరం, దీవెనకరమైన క్రొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన పైపైకి అంధకారం దారి మోసిన, గాలివానలు గోల చేసిన, మబ్బులు విడిపోతాయి, ముందుకి నడిపిస్తాడు.